మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక్కడ 60 సీట్లుండగా 28 చోట్ల గెలిచిన బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ మేయర్ సీటు దక్కించుకోవాలంటే 31 ఓట్లు అవసరం. ఇక్కడ కాంగ్రెస్ 17, ఎంఐఎం 14 చోట్ల గెలవగా బీఆర్ఎస్ అభ్యర్థి ఒకరు గెలిచారు. ఈ నెల 16న జరిగే మేయర్ ఎన్నికల్లో ఎక్సోఫిషియో ఓట్లు కీలకం కాబోతున్నాయి. బీజేపీకి ఎక్సోఫిషియో సభ్యులుగా ఎంపీ అరవింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్సీలుగా కొమురయ్య, అంజిరెడ్డి ఉన్నారు. వీరంతా నిజామాబాద్ కార్పొరేషన్లో ఎక్సోఫిషియో సభ్యులుగా ఓటు నమోదు చేసుకుంటే బీజేపీ బలం 33కు చేరుకుంది. ఇక కాంగ్రెస్ నుంచి గెలిచిన కార్పొరేటర్లు 17 మంది ఉన్నారు. మజ్లిస్ నుంచి 14 మంది సపోర్ట్ తీసుకుంటే ఈ పార్టీకి 2 ఎక్సోఫిషియో సభ్యులుగా పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఓట్లున్నాయి. వీటిని కలిపితే కాంగ్రెస్ ఎంఐఎంకు కలిపి 33 ఓట్లు వస్తున్నాయి. దీంతో ఇక్కడ గెలిచిన ఏకైక బీఆర్ఎస్ కార్పొరేటర్ ఓటు కీలకం కాబోతోంది. రజనీకాంత్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఫుల్ డీటెయిల్స్ దీనికి సంబంధించి తెలుసుకుందాం. రజనీ, ఏం జరుగుతోంది? నిజామాబాద్ కార్పొరేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. నిజామాబాద్ కార్పొరేషన్ చాలా ఉత్కంఠ రేపినటువంటి నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు, పూర్తిస్థాయి ఫలితాలు వచ్చినాయి. గతంలో లాగే ఈసారి కూడా బీజేపీ నిజామాబాద్ కార్పొరేషన్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 28 స్థానాలు, గత ఎన్నికల్లో గెలిచినటువంటి 28 స్థానాలు తన సిట్టింగ్ స్థానాలను బీజేపీ యాస్టీస్గా నిలుపుకున్నటువంటి సందర్భం. అయితే మ్యాజిక్ ఫిగర్కి మాత్రం చాలా దూరంలో ఉంది. ఎందుకంటే ఎక్సాఫిషియోకు సంబంధించి నిజామాబాద్లో ఎంతమంది ఎక్సాఫిషియో సభ్యులు తమ ఓటును ఎన్రోల్ చేసుకుంటారనే దానిపైన మ్యాజిక్ ఫిగర్ డిసైడ్ అయి ఉంటుంది. నిజానికి 33 మ్యాజిక్ ఫిగర్ గతంలో 33గా ఉండింది గత మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి. కానీ ఈసారి కొంత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించి 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ, 2 ఎమ్మెల్సీలు ఇక్కడే ఎన్రోల్ చేసుకుంటారా లేదా అనేటువంటిది చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే కరీంనగర్ రిజల్ట్స్ కూడా కొంత నిజామాబాద్ కార్పొరేషన్కు సంబంధించి కొంత పోలిక ఉన్నటువంటి సందర్భం. అక్కడ కూడా పూర్తిస్థాయి మెజార్టీ రాలేదు. అక్కడ కూడా 1-2 ఎక్సాఫిషియో సభ్యులు అవసరం పడుతుంది. కాబట్టి 2 ఎమ్మెల్సీలు అక్కడ ఎన్రోల్ చేసుకుంటారా, మల్కా కుమరయ్య, అట్లాగే అంజిరెడ్డి అక్కడ ఎన్రోల్ చేసుకుంటారా, నిజామాబాద్లో ఎన్రోల్ చేసుకుంటారా అనేటువంటి ఒక ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ కరీంనగర్ కనుక బీజేపీకి ఒక ఇండిపెండెంట్తో కలుపుకొని క్లియర్ పిక్చర్ వస్తే ఖచ్చితంగా ఆ 2 ఓట్లు కూడా నిజామాబాద్లోనే నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో పార్టీ ఈ దిశగా కూడా చర్చ జరుగుతున్నట్టుగా బీజేపీ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది. పార్టీలో ఈ అంశానికి సంబంధించి సీరియస్గా చర్చ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక నిజామాబాద్ కార్పొరేషన్కు సంబంధించి బీజేపీ 28, అట్లాగే కాంగ్రెస్ 17, ఎంఐఎం 14 స్థానాలు గెలిచాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరు కార్పొరేటర్గా గెలుపొందారు. సో ప్రస్తుతం కాంగ్రెస్ 17 ప్లస్ బీఆర్ఎస్ 1. బీఆర్ఎస్ నిన్న రాత్రి బీఆర్ఎస్ తరపున గెలిచినటువంటి కార్పొరేటర్ అభ్యర్థి ప్రస్తుతం కాంగ్రెస్ క్యాంపులో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఒక బీజేపీ కూడా ఇటువైపు నిన్న రాత్రే అభ్యర్థులందరినీ కూడా గెలిచినటువంటి అభ్యర్థులందరినీ కూడా క్యాంపుకు తరలించింది. సో ప్రస్తుతం కాంగ్రెస్ క్యాంపులో 17 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు, వారితో పాటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఒక కార్పొరేటర్ కూడా క్యాంపులో ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఎంఐఎం 14 సీట్లను గెలిచింది. అయితే నిజామాబాద్ కార్పొరేషన్లో ఎంఐఎం కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎన్నికల సమయంలో ఇరు పార్టీల మధ్య కూడా పెద్ద ఎత్తున గొడవలు జరిగినాయి. సో నిన్న మహేష్ కుమార్ గౌడ్ సాయంత్రం రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇదే అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే అభివృద్ధి కోసం కొన్ని సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నటువంటి విషయాన్ని నిన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పింది. సో ఒక రకంగా ఎంఐఎం మద్దతు తీసుకుంటున్నట్టుగానే ఆయన ఇండైరెక్ట్లీ చెప్పినట్టుగా కొంత చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం కాంగ్రెస్ కలుపుకుంటే 31 స్థానాలు, అట్లాగే బీఆర్ఎస్ ఒక అభ్యర్థిని కలుపుకుంటే 32 స్థానాలు అవుతున్నాయి. సో ఎక్సాఫిషియో ఎంతమంది ఎన్రోల్ చేసుకుంటారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఉన్నారు, దాంతోపాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సో మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు బల్మూరి వెంకట్, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బల్మూరి వెంకట్ గవర్నర్ కోటా కూడా ఎక్సాఫిషియో సభ్యుల కింద నామినేట్ చేసుకొచ్చినటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బల్మూరి వెంకట్ కూడా ఇక్కడే ఎన్రోల్ చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఉన్నటువంటి అన్ని అవకాశాలని ప్రస్తుతం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో అవసరమైతే బోధన్లో కాంగ్రెస్ పార్టీకి 3 సీట్లు తక్కువ వచ్చాయి. అధికారాన్ని దక్కించుకునేందుకు 3 సీట్లు తక్కువ వచ్చాయి. కాబట్టి ఎంఐఎంతో అక్కడ
రాజీ పడేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ మద్దతు తీసుకొని అధికారాన్ని పంచుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. సో ఇవన్నీ కూడా బయట జరుగుతున్నటువంటి పార్టీల వారీగా జరుగుతున్నటువంటి చర్చలు మాత్రమే. సో నిజానికి బీజేపీ అట్లాగే కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికీ నిజామాబాద్ కార్పొరేషన్కు సంబంధించి క్యాంపు రాజకీయాలకు తెరలేపి నిన్న సాయంత్రం రిజల్ట్స్ రాగానే గెలిచినటువంటి అభ్యర్థులందరినీ ఇరు పార్టీలు కూడా క్యాంపులకు తరలించినాయి. ఈ క్యాంపులో కాంగ్రెస్ క్యాంపులో ప్రస్తుతం బీఆర్ఎస్ కార్పొరేటర్ కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. సో 16వ తారీఖున జరిగేటువంటి మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి అయితే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిన మ్యాజిక్ ఫిగర్ను చేరుకుంటుందా లేనటువంటి ఉత్కంఠ పార్టీలోనే జరుగుతుంది. సో ఇట్లా ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా వారంతా బేరీజు వేసుకుంటారు. ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇలాగైనా మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా పరిశీలిస్తుంది. ఇక కామారెడ్డికి సంబంధించి కూడా కామారెడ్డిలో ఉత్కంఠ నెలకొంది. కామారెడ్డికి సంబంధించి అక్కడ 49 వార్డులు ఉంటే కాంగ్రెస్ 19 వార్డులో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే బీజేపీ 16, బీఆర్ఎస్ 11 స్థానాల్లో గెలిచింది. అక్కడ ఇండిపెండెంట్ కూడా 3 స్థానాలు ఉన్నారు. సో అక్కడ 25 స్థానాలు అవసరం ఉంటుంది. సో ఎక్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ ఎవరు కూడా లేరు. సో ఈ నేపథ్యంలో బీజేపీకి ఒక ఎమ్మెల్యే ఓటు ఉంది. అక్కడ కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసేటువంటి ఒక అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. ఇరు పార్టీల మధ్య ఒక సయోధ్య కుదిరినట్టుగా తెలుస్తుంది. బీజేపీ 3 సంవత్సరాలు, బీఆర్ఎస్ 2 సంవత్సరాలు అధికారాన్ని పంచుకునేందుకు అంగీకరించినట్టుగా బీఆర్ఎస్ పార్టీలోనూ బీజేపీ పార్టీలోనూ చర్చ జరుగుతుంది. సో చూడాల్సినటువంటి వెయిట్ చూడాలి అది ఏం జరుగుతుంది. ఇక బోధన్కు సంబంధించి బోధన్లో కూడా 38 వార్డులు ఉంటే కాంగ్రెస్ 17 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అక్కడ ఎంఐఎం 12 స్థానాలు గెలిచింది. సో ఈ లెక్కన ఉన్నటువంటి ఫిగర్స్ చూస్తుంటే బోధన్లో ఎంఐఎం కాంగ్రెస్ జతకట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. యాజ్ వెల్ యాజ్ నిజామాబాద్లోనూ కాంగ్రెస్ ఎంఐఎం జతకట్టేటువంటి అవకాశం ఉంది. సో ఇది జరిగితే నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు బోధన్ కూడా కాంగ్రెస్ పార్టీ వశమవుతుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 7 మున్సిపాలిటీల్లో 5 మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. ఒక బోధన్ కామారెడ్డికి సంబంధించి అతిపెద్ద పార్టీగా నిలిచిన లార్జెస్ట్ నెంబర్ వచ్చినా కూడా అధికారాన్ని దక్కించుకుంటుందా లేదంటే చూడాల్సింది. బోధన్కు కొంత అవకాశాలు ఉన్న కామారెడ్డిలో మాత్రం కొంత క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ఇక నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించి బీజేపీ 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా గత ఎన్నికల్లో గెలిచినటువంటి 28 స్థానాలని సిట్టింగ్ స్థానాలని నిలబెట్టుకుంది బీజేపీ. కానీ మ్యాజిక్ ఫిగర్కి కొంత దూరంలో ఉంది. సో ఎంతమంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఎన్రోల్ చేసుకుంటారో దాన్ని బట్టి తమ ఓటు హక్కును ఎన్రోల్ చేసుకుంటారో దాన్ని బట్టి మ్యాజిక్ ఫిగర్ డిసైడ్ చేసేటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. సో మ్యాజిక్ ఫిగర్ 33, 34 అనేది ఎక్స్ అఫీషియో సభ్యుల ఎన్రోల్మెంట్ తర్వాత కానీ ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు సౌజన్య. సో మొత్తం మీద నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ పదవుల ఎంపిక కోసం అయితే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ ఉన్నటువంటి అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ ఈసారి కూడా అధికారం దక్కించుకుంటుందా లేదనేటువంటిది అయితే చూడాల్సినటువంటి అంశంగా భావించాలి సౌజన్య. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.